కావ్య రాజు కోసం వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి రుద్రాణి అయితే ఇంట్లో అందరితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఈ కావ్య రోజు ఇలానే తిరుగుతూ ఉంటుంది, కానీ రాజుని మాత్రం తీసుకురాలేదు. ఎందుకంటే రాజు ఈ భూమి మీద లేడు కాబట్టి అని చెప్పి రుద్రాణి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావ్య అలా ఉండిపోతుంది. ఇక రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది. అసలు ఆ రాజు లేకుండా నువ్వు ఎంతని వెతుకుతావు చెప్పు. రాజు చనిపోయాడని అక్కడ తేలింది కదా, మళ్ళీ నువ్వు కొత్తగా రాజు కోసం అన్నీ కూడా చేస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నీకు పిచ్చి పట్టింది అనుకున్నా ఇంకేమనాలి నిన్ను అని చెప్పి రుద్రాణి అంటుంది. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది. రుద్రాణి గారు, మీకు ఒక విషయం అడుగుతాను, చెప్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రుద్రాణి అయితే అడుగు, నాకేం చెప్తాను అని చెప్పి అంటుంది. ఇంతకీ మీరు మీ భర్తను వదిలేసి వచ్చారు కదా, ఆ భర్త ఎక్కడ ఉన్నాడో ఏంటో మీకు ఎప్పటికైనా తెలుసా? 25 ఏళ్ళు అవుతుంది. ఈ 25 ఏళ్లలో మీ భర్త కోసం మీరు ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రుద్రాణి, రాహుల్ వాళ్ళిద్దరూ ఒక్కసారికి షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న కావ్య అయితే, చూసారా మీ భర్త గురించి ఒక్క మాట అనేసరికి మీకు ఇంత కోపం వచ్చేసరికి నా గురించి మీరు ఎన్నెన్ని మాటలు అంటున్నారు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అందుకే నేను నా భర్తను వెతుక్కొని ఇంటికి తీసుకువస్తాను. మధ్యలో మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడి నన్ను కూడా మీరు మీలాగా తయారు చేయకండి అని చెప్పి అంటుంది. అది విని రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ వాళ్ళైతే అది చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కావ్య మాత్రం, నా భర్తని ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకువచ్చి ఇంట్లో పెడతానని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.